ఈ సెషన్లో మనం ఒక షీట్లో ఉండే డేటా నెంబర్ ఆఫ్ ఫార్ములాస్ కలిగి ఉన్నప్పుడు మనం ఆ డేటా మీద ఆడిటింగ్ ఎలా చేయాలి అనేది చూస్తాం. సో మరి ఫైల్ని ఓపెన్ చేయండి. డెస్క్టాప్లో చాప్టర్ ఎక్సర్సైజ్ ఫైల్స్లో చాప్టర్ 10 తీసుకోండి. ఇక్కడ ఆడిటింగ్ అని ఉంది. మరి ఈ ఆడిటింగ్ ఫైల్లో మీకు నెంబర్ ఆఫ్ ఫార్ములాస్ ప్లేస్ చేయబడి ఉంటాయి. మరి ఈ ఫార్ములాస్ ప్రిసిడెంట్స్, డిపెండెంట్స్ అని రెండు రకాలుగా ఉంటాయి. అంటే ఫార్ములాస్లో ఉండే డేటా. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఈ డేటా ఉంది. దీని మీద ఏవేవి డిపెండ్ అయ్యాయి అనేది అవి డిపెండెంట్స్ అన్నమాట. అదే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ టోటల్ ఉంది. ఈ టోటల్ దేని మీద ప్రిసీడ్ అవుతుంది? అవి ప్రిసిడెంట్స్. మరి ఇప్పుడు మనం చూసినట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఈ డేటా దేని మీద డిపెండ్ అయిందో, ఈ డేటా మీద ఏవి డిపెండ్ అయి ఉన్నాయో చూద్దాం. ఫార్ములా, ఇక్కడ ఫార్ములా ఆడిటింగ్ అనే ఒక గ్రూప్ ఉంది. సో ఇప్పుడు ఈ డేటా మీద ఏవేవి డిపెండ్ అయి ఉన్నాయి అనేది చూద్దాం. కంపల్సరీగా ఫార్ములాస్ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ టోటల్స్ ఉన్నాయి, యావరేజెస్ ఉన్నాయి, అట్లనే ఇటు సైడ్ యావరేజెస్ ఉన్నాయి, అట్లనే ఇక్కడ ఫైనల్గా గ్రాండ్ టోటల్స్, యావరేజెస్ ఇట్లా అంతా ఉన్నాయి. ఈ విధంగా ఫార్ములాస్ ఉన్నప్పుడే ఈ ఆడిటింగ్ అనేది కుదురుతుంది మీకు చెక్ చేసేదానికి. మరి ఇప్పుడు ఈ డేటా మీద డిపెండెంట్స్ ఏంటి అనేది చూసినట్లయితే ఇవన్నమాట. ఈ డేటా మీద ఇది డిపెండ్ అయి ఉంది, ప్లస్ ఈ టోటలు ప్లస్ ఈ యావరేజీ డిపెండ్ అయి ఉంది. మీరు గమనించినట్లయితే ఇక్కడ ఫార్ములాలో కూడా మీకు తెలుస్తుంది. యావరేజ్ పైన చూడండి, B6 to D6 అంటే B6 అంటే ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది ఇక్కడ దాకా, B6 to D6 అంటే ఇక్కడి నుంచి ఇక్కడ దాకా డిపెండ్ అయింది. వన్ ఆఫ్ ద డిపెండెంట్ అనమాట ఇది. సో ఎక్కడైతే డాట్స్, యారోస్ ఉన్నాయో అక్కడ మీరు ఐడెంటిఫై చేయొచ్చు దేని మీద డిపెండ్ అయి ఉంది అనేది. మరి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ యావరేజ్ ఉంది. ఇప్పుడు దీనికి ప్రిసిడెంట్స్ కనుక్కుంటాం. అంటే ఇది దేని మీద యావరేజీ వస్తుంది. సో ఈ బాక్స్ లాగా వచ్చింది చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఈ యావరేజీ డిపెండ్ అయి ఉంది. కావాల్సింటే ఇక్కడ చూడండి D6 to D11. సో D6 నుంచి D11 దాకా ఇది డిపెండ్ అయి ఉంది. సో అట్లనే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ క్లిక్ చేస్తాం. క్లిక్ చేసి ఇప్పుడు ఫార్ములాస్, ప్రిసిడెంట్స్. సో ఇట్లా ఈ టోటలు ఈ రెండిటి మీద ఇది డిపెండ్ అయి ఉంది ఈ ప్రిసిడెంట్ అనేది. ఓకే, ఇలా మీరు నంబర్ ఆఫ్ ప్రిసిడెంట్స్ని, డిపెండెంట్స్ని కనుక్కోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఈ టోటల్ ఉంది. ప్రిసిడెంట్స్ అండ్ డిపెండెంట్స్. మీరు ప్రింటింగ్లో చూసినా కానీ Ctrl+P అని ఇవ్వండి. ఇక్కడ కూడా మీకు ఈ యొక్క ఆడిటింగ్ యారోస్ ప్రింట్ అవుతాయి అన్నమాట. సో మీరు ఏ వాల్యూ దేని మీద డిపెండ్ అయి ఉంది, దేని మీద ప్రిసీడ్ అయి ఉంది, ఇవన్నీ కూడా క్లియర్గా ప్రింట్అవుట్ తీసుకున్నప్పుడు కూడా చూడొచ్చు. మరి ఇవి వద్దు అనుకుందాం, ఈ యారోస్ అన్నీ క్లియర్గా రిమూవ్ యారోస్ మొత్తం రిమూవ్ అయిపోతాయి. మరి ఎక్కడైనా ఫార్ములా ఎర్రర్ వచ్చింది అనుకోండి,
ఆ ఎర్రర్స్ దేనికి వచ్చాయి అనేది ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మెయిన్ డేటా ఇది అనుకుంటాం, డిలీట్ చేసేసాను. మరి ఇక్కడ డిలీట్ చేసిన తర్వాత మనకి డివిజన్ బై 0 ఇది ఎర్రర్. అట్లనే ఇక్కడ కూడా డివిజన్ బై 0, ఎందుకంటే ఇవి బేస్ అయి ఉన్న సెల్స్లో డేటా లేదు, అందుకని డివిజన్ బై 0 ఎర్రర్ రావడం జరిగింది. మరి ఈ ఎర్రర్, ఈ పర్టికులర్ ఎర్రర్ ఎందుకు వచ్చింది, దేని మీద వచ్చింది అనేది మనం ఫార్ములాస్లోకి వెళ్ళి ఎర్రర్ చెకింగ్, ఇట్లా ఎర్రర్స్ అన్నిటిని ప్రీవియస్ నెక్స్ట్ ఎర్రర్స్ చెక్ చేసుకోవచ్చు. అదేవిధంగా ట్రేస్ ఎర్రర్ అని ఇచ్చామనుకోండి, ఇట్లా ఈ ఎర్రర్ దేనికి వచ్చింది, ఇక్కడ వాల్యూ లేదు కాబట్టి ఎర్రర్ వచ్చింది. మరి ఇక్కడ వాల్యూ మనం ఏదైనా ఇచ్చాము అంటే చూడండి, ఇక్కడ డివిజన్ బై 0 పోయింది, కంట్రోల్ G. అట్లనే ఎక్కడైతే ఎర్రర్ వచ్చిందో అక్కడ మీరు ఎర్రర్ని ట్రేస్ చేయొచ్చు. ఓకే, మరి కంట్రోల్ Z రిమూవ్ యారోస్. ఇప్పుడు ఇక్కడ డేటా ఎంటర్ చేస్తే ఎర్రర్స్ అన్నీ కూడా పోతాయి అన్నమాట. సో ఈ విధంగా మీరు ఆడిటింగ్ని చేసేదానికి అవకాశం ఉంది.